హాయ్ అండి. అందరికీ నమస్కారం. రేపటి నుంచి 2036 సంవత్సరం వరకు మకర రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఒక వ్యక్తి రాక వలన మీ జీవితంలో మీరు ఊహించని పరిణామాలు చూడబోతున్నారు. మీరు నక్కతోక తొక్కినట్లే రేపటి నుంచి ఈ మకర రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో మీ తలరాతను మార్చే వ్యక్తి వచ్చేశాడు. మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో ఎదగబోతున్నారు. మరి రేపటి నుండి ఈ రాశి వారికి మీ జీవితంలోకి మీ తలరాతను మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, ఆ శివయ్య అనుగ్రహంతో మీకు మంచి రోజులు రావడానికి ఓ వ్యక్తి కారణమవుతున్నారా? ఈ మకర రాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వలన అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరుగు తీరుతాయి అనే ఆసక్తికర విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడి ఆశీస్సులు అనేవి వీరికి పుష్కలంగా ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు చాలా మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే ఈ రాశివారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు. ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు. ఆలోచనలు ఎవరికీ తెలియనివ్వరు. వీరు రహస్యమైన సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చాలా సున్నితమైన మనస్తత్వం అన్నమాట. ఎవరైనా చిన్న మాట అంటే చాలు వీరు వెంటనే ఫీల్ అవుతారు. కానీ వీరు కొన్ని విషయాలను వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఈ నిర్ణయం తీసుకోవాలి అంటే ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు. దీని ఫలితం ఏంటంటే ఈ రాశి వారికి కొన్ని సమస్యలు కూడా తెచ్చుకుంటారు. కాబట్టి ఈ రాశివారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ రాశిలో పుట్టిన వారందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే దీనికి కారణంగా ఈ రాశివారు అందరూ ఈ రాశివారిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారికి ఎవరిని కూడా ఎగతాళి చేసి మాట్లాడడం అసలు నచ్చదు. అలాగే మాట్లాడే వాళ్ళన్నా కూడా వీరికి అస్సలు నచ్చదు. అలాగే ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైనే మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పుతో కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు. దానివలన కొంతమంది వీరికి ఎదురుగా నిలబడే వాళ్ళు ఎక్కువగా శత్రువులు కూడా ఉంటారని, అలాగే తాను చేసినటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. అలానే ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని, బయట భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ రాశివారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలానే ఈ రాశివారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు కనుక రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించి ముందడుగు వేయాలని చెప్పుకోవాలి. ఈ రాశివారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ మకర రాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య, వైద్య వీటిల్లో ఎక్కువగా రాణిస్తారు. అలాగే వీరు ప్రజా సంబంధిత వ్యాపారం చేయడంలో మంచి నేర్పు, అనుభవాన్ని కూడా కలిగి ఉంటారని, చాకచక్యంగా మాట్లాడడం వీరికి మాటల్లోనే చాలా అనుకూలంగా మాట్లాడుతూ, అలానే కుటుంబ విషయాలు తక్కువ సమయంలో అన్నీ సర్దుకుంటాయి. ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది. ఈ రాశివారు బంధువులు, ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయాలకు సహాయం కూడా చేస్తారు. అయితే వీరు సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి కూడా గురవుతూ ఉంటారని, అలాగే
ఇతర పక్షపాత బుద్ధికి కూడా ఈ రాశివారు స్త్రీ వలన నష్టపోతారు. ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే అండి. ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో మీరు ఊహించిన విధంగా మీ జీవితం అనేది, ఎందుకంటే రేపటి నుంచి ఈ రాశివారికి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి. అవునండి, పూర్వజన్మల పుణ్యఫలాలు రేపటి నుంచి ఈ మకర రాశి వారికి వీరి తలరాతను మార్చే వ్యక్తి తీసుకురాబోతున్నారు. ఇంకా మీ జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది. దీనికి కారణంగా మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి యొక్క రాక మీ యొక్క జీవితంలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి వలన టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదండి, మీ మంచి కోరే, మీ మంచి మనసు ఉన్న వ్యక్తి. అతను మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అంటే ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాల్లో కూడా రాబడి పెరుగుతుంది. ఆ వ్యక్తి రాక వలన ధనవర్షం కురుస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశివారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. ఇదంతా కూడా జరగడానికి కారణం ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే, మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే అక్కడ ఆఫీస్లో కావచ్చు, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు పరిచయం కూడా కావచ్చు. అలా కాకుండా బిజినెస్ చేసేవారైతే మీ బిజినెస్లో వారు భాగస్వాములుగా కావచ్చండి. ఈ జీవితంలోకి, అంటే మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ విధంగా ఎక్కడైనా మీ యొక్క జీవితంలోకి మీ తలరాతను మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతో సపోర్ట్ చేస్తారని, ఇక ఆన్లైన్లో పరిచయం కావచ్చు, మీ స్నేహితుల రూపంలో కావచ్చు, అంటే మీకు ఏదైనా సరే ఒక పని అవసరం ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మీకు పరిచయం కూడా కావచ్చు. ఎలాగైనా సరే ఈ మకర రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి రాక వలన మీరు నెంబర్ వన్గా ఎదిగి ఆ వ్యక్తి మీకు ఎంతో సపోర్ట్ చేస్తారు. చేసిన ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తాయని, అంటే మీకు వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటాడు. ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పడంతో మీకు తెలియని ఎన్నో విషయాలు బాగా ఈజీగా అర్థం చేసుకుంటారు. అందులోని మంచి చెడులు మీరు చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు. సలహాలు, సూచనలు వారు ఇవ్వడంతో అవన్నీ మీరు పూర్తి చేసుకుంటారు. జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన కూడా మీకు తెలుస్తుంది. ఎవరైతే ఏ విధంగా, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మెలగాలి, ఎవరితో ఎలా సమయానుకూలంగా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఇలా ఇవన్నీ కూడా ఆ వ్యక్తి మీకు ఒక గురువులా బోధిస్తాడు. ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందకరమైన జీవితం పైన ప్రభావం కూడా చూపుతాయి. మీరు చేసే ప్రతి పని, అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మీరు ఏ పని చేసినా ఆ పనిలో అద్భుతంగా రాణిస్తారని, ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన అభివృద్ధి కూడా లభించబోతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూలిస్తాయని, వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు కూడా వస్తాయని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు చేస్తున్న ప్రతి వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా మీరు గొప్ప పేరు కూడా తెచ్చుకుంటారు. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అదేవిధంగా ఈ మకర రాశి వారికి ఈ సమయంలో ఒకటో రెండో వ్యక్తిగతమైన సమస్యలు కూడా పరిష్కార మార్గం కూడా దొరుకుతుందండి. చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా గడుపుతారు. ఆర్థికపరమైన సమస్యలు, అలానే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఈ మకర రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ కూడా ఫలిస్తుంది.
చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం అలాగే శాంతి కూడా మీకు మీ జీవితంలో ఉండబోతున్నాయని, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారు కోరుకున్నవన్నీ కూడా ఆ ప్రదేశంలో వారికి ఉద్యోగం రావటం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావటం కానీ జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసా ఇలా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవడంతో పాటు విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి మంచి పర్మిషన్ కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ వాళ్ళు పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటారు. మీ భవిష్యత్తు బంగారు బాట వేసుకుంటారు. మీ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీకున్న నిరుద్యోగ సమస్య తొలగిపోతుందని, మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో మీకు స్థిరత్వం కూడా లభించబోతుంది. ఎప్పుడైతే మీకు లాభం వస్తుందో అక్కడ 10 రూపాయలంటే ఇలా పెట్టుబడి పెట్టిన దగ్గర 100 రూపాయలు లాభం అందుతుంది. అదేవిధంగా ఈ మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందటం, లాయర్స్, డాక్టర్స్ ఇలా బాగా రాణిస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో మీరు సలహాలు, సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా బిజీ అనేది మీ వెంటే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజు నుంచి మీ జీవితంలో ఎన్నో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. మకర రాశి వారు శుభవార్త వినడం కూడా జరుగుతుంది. అలానే మీ జీవితంలో కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అలానే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొద్దిపాటి ప్రయత్నాలతోని మీకు పెళ్లి సంబంధం అవుతుంది. అలానే ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సంబంధం నిశ్చయమవుతుంది. ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఈ మకర రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నూతన వ్యక్తి పరిచయం కావడం వలన స్నేహితుల రూపంలో కావచ్చు, మీ ఫ్రెండ్షిప్ అంటే ఎవరైనా మీకు పరిచయం కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట పరిచయం కావచ్చు. ఏ వ్యక్తి కొత్త వ్యక్తి పరిచయం అయినా జీవితంలో వారి వలన అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. ధనం అనేది మీ ఇంట్లో ఉంటుంది. మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అవన్నీ కూడా జరుగుతాయని, రాబోయే రోజులు మీకు ఆదాయం కూడా చాలా బాగుంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అండ్ టెన్షన్ పడకుండా ఉండండి. శివయ్య అనుగ్రహంతో మీకు మీ జీవితమే అద్భుతంగా ఉండబోతుంది. అనేక మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ మకర రాశి వారికి బాగా అనుకూలించబోతున్నాయి. చాలా బాగుంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది. అలానే ఈ సమయంలో మీకు సంతాన సౌఖ్యం ఉంటుంది. అలానే మీ సంతానం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలానే శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క సహాయం, సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయని, మంచి ప్రమోషన్స్ పొందేటి యోగం కూడా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారులకు వ్యాపారం బాగా జరుగుతుంది. ఉద్యోగాలు, ఇల్లు లేదా ఇలాంటి యోగాలు కూడా కలిసి వస్తాయి. ఈ విధంగా అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఈ మకర రాశి వారికి జీవితంలో రేపటి నుంచి ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో అన్నీ కూడా మీకు లభించబోతున్నాయి. మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. చూశారు కదండి, రేపటి నుండి ఈ మకర రాశి వారి యొక్క జీవితంలోకి రాబోతున్న మీ తలరాతను మార్చే వ్యక్తి ఎవరు, ఎలా రాబోతున్నారని తెలుసుకున్నారు కదండి. ఆ వ్యక్తి రాక వలన మంచి రోజులు ఏ విధంగా మీకు రాబోతున్నాయో తెలుసుకున్నారు కదండి. అలానే
ఈ మకర రాశి వారు ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలానే ప్రతిరోజు మీరు శివారాధన చేయటం అనేది చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా ఆ శివయ్య యొక్క పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. అలానే కాలభైరవ స్తోత్రం పఠించినట్లయితే మకర రాశి వారికి బాగుంటుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేస్తే కనుక మీకు ఆ శివయ్య అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అనాథ ఆశ్రమాలు ఉండేవారికి సహాయం కూడా చేయండి. అంటే ధన రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, ఇలా ఎలా అయినా సరే ఏదో ఒక రూపంలో ఇలా దానం చేయడం వలన మీకు అపారమైన పుణ్య ఫలితం పొందుతారు. ఈ విధంగా చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ శివయ్య యొక్క అనుగ్రహం అనేది మీపై, మీ కుటుంబ సభ్యులకు పుష్కలంగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.